Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. మళ్ళీ అప్పడిగితే పప్పులో ఉప్పులా కలిపేస్తా. కాపాడండి. అయ్యమ్మా ఏమిటిది? ఏమైనా జరిగే లోపు ఇక్కడి నుంచి పారిపోవాలి. ఎవరైనా కాపాడండి. అయ్యమ్మా బాల్లాగా రౌండ్ తిరుక్కుంటూ నా మీదకే వస్తోంది. అసలు ఏమిటిది? స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. వదిలిపెట్టను. ప్రతి ఒక్కరి అంతు చూస్తాను. మోటు పత్తులు మీరా? అయినా మీరెందుకు నాతో ఈ బంతులాట ఆడుకుంటున్నారు? ఎందుకు? ఇందులో మా తప్పే వెళ్ళలేదు సార్. మేము అటు వెళ్తున్నాం, వాళ్ళు ఇటు వస్తున్నారు. మమ్మల్ని ఆ గోళంలో ఇరికించారు. తర్వాత మేమలా వెళ్తున్నాం, మీరెలా వస్తున్నారు. మిమ్మల్ని ఆ గోళంలో మేము ఇరికించాం. అయితే మీరే కారణం అవునా? నేను అటు వెళ్తున్నాను, మీరు ఇటు వస్తున్నారు. మీరు నన్ను బలవంతంగా గోళంలో ఇరికించారు. చెప్పండి, మీ ఇద్దరిలో దీనికి కారణం ఎవరు? ఇప్పుడే షూట్ చేస్తాను. సార్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను చెప్పినట్టుగా చెప్పండి. మీరు అటు వెళుతున్నారు, మేము మిమ్మల్ని గోళంలో ఇరికించి కింద పడేశాం. అవును, మీరు వెళ్తున్నారు, నేను వస్తున్నాను. నేను వస్తున్నాను. నేను మిమ్మల్ని నా గోళంలో ఇరికించి కింద పడేశాను. నేను మిమ్మల్ని నా గోళంలో ఇరికించి పడేశాను. అయ్యమ్మా, ఇందులో నా తప్పే కనిపిస్తున్నట్టుగా ఉంది. ఓ సారీ సారీ. కానీ ఇందులో ఏదో తేడా ఉంది. నేనే కదా కింద పడ్డాను. మళ్ళీ ముందు నుంచి మొదలు పెడదాం. వదిలేండి సార్, మీరు మమ్మల్ని క్షమాపణ అడిగారు, మేము మిమ్మల్ని క్షమించేశాం. సమస్య తీరిపోయింది. ఓకే, సమస్య తీరిపోయింది. కానీ ఎక్కడో ఏదో తేడా ఉందే. ఊళ్ళోకి పెద్ద టైగర్ వచ్చేసింది. అదే మా గొర్రెల్ని, కోడి పెట్టల్ని ఒక్కొక్కడిగా తినేయడం మొదలు పెట్టింది చింగం సార్. టైగర్ వస్తే మాత్రం మీరు నా మీదకి ఎక్కి కూర్చుంటారా? దిగండి, కిందకు దిగండి త్వరగా. ఏమండి చింగం గారు, అక్కడ ప్రాణాలు పరిస్థితుంటే ఇక్కడ మీరు టైం పాస్ చేస్తున్నారా? ఒక టైగర్ జూలో నుంచి తప్పించుకుని పుర్పురి నగర్ లోకి ప్రవేశించిందని న్యూస్ వచ్చింది. వై ఫియర్ వెన్ చింగం ఈస్ హియర్? ఓ, చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పారుగా, ఇంపాసిబుల్. చింగం గారు, చంపాల్సింది టైగర్ ని, మమ్మల్ని కాదు. టైగర్ ని చంపడం చట్టరీత్యా నేరం. కావాలంటే దాన్ని పట్టుకుని జూలో అప్పగిద్దాం. ఇప్పుడు ఈ పని చేయబోతున్నారు పుర్పురి నగర హీరోలైన మోటు పత్తులు. బసుబాబు ఆగు. చట్టం చేతులు చాలా పొడుగ్గా ఉంటాయి. వాటి నుంచి తప్పించుకోవడం కష్టం. ఎప్పటిదాకా ఈ మాట విన్నాం అంతే, ఇప్పుడే చూస్తున్నాం. అయ్యో, మేము ఆ టైగర్ ని పట్టుకోలేము. అది మమ్మల్ని తినేసి హ్యాపీగా చప్పరిస్తుంది. నో థ్యాంక్ యూ. ఈ పుర్పురి నగరాన్ని కాపాడగలిగేది మీరిద్దరే. మరి మమ్మల్ని కాపాడేది ఎవరు? లగైతు టైగర్ ని పట్టుకోవడంలో నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. మీకు నేను సాయం చేస్తాను. అరే మోటు, నా సహోదర, నా ప్రాణ స్నేహితుడా, నువ్వు టైగర్ ని పట్టుకునేందుకు వెళ్తున్నావు కాబట్టి ఒకవేళ నువ్వు ఆ టైగర్ చేతికి చిక్కినా ఏ బాధ లేకుండా దాని కడుపులోకి వెళ్ళిపోయే మార్గాన్ని చెప్తాను. నేను ఊరికే జోక్ చేశాను మిత్రమా. నేను చెప్పే పద్ధతులు నువ్వు ఫాలో అయ్యావంటే ఒక్క నిమిషంలో ఆ టైగర్ ని పట్టుకోవచ్చు. నువ్వు పట్టుకునే సంగతి ఆ టైగర్ కే తెలీదు. ఓ మోటు పత్తులు, ఒప్పుకోండి. నేను మీకు 1 నెల రోజుల పాటు ఫ్రీగా సమోసాలు పెట్టిస్తాను. ఏమన్నారు? ఫ్రీగా 1 నెల రోజులు సమోసాలు పెట్టిస్తారా? సమోసాల కోసం నా ఉద్దేశం పుర్పురి నగరం కోసం నేను దీనికి ఒప్పుకుంటున్నాను. ఏమంటావు పత్రులు? ఒక్కసారి నువ్వు ఒప్పుకున్నాక నేను కాదని ఎలా అనగలను? కానివ్వు. డాక్టర్ జట్కా ఆ టైగర్ ని ఎలా పట్టుకోవాలో చెబుతా అన్నారుగా, చెప్పండి. మోటు, నా సహోదర, నా ప్రాణ స్నేహితుడా, అక్కడ ఎరగా ఉంచిన మేకను తినడానికి ఆ టైగర్ వచ్చినప్పుడు అక్కడున్న వలలో చిక్కుకోగానే ఆ వల పైకెళ్ళిపోతుంది. అప్పుడు దాన్ని సునాయాసంగా బంధించొచ్చు. వారేవా, టైగర్ ని పట్టుకోవడం ఇంత సులభమా?
సరే ఇక మేము వెళ్ళొస్తాము. మా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే మమ్మల్ని క్షమించండి. మీరు పై వారితో చెప్పండి పురిపురి నగరాన్ని ప్రమాదం నుంచి ఎప్పుడు కాపాడుతూ ఉండమని. అంటే నీ ఉద్దేశం ఏమిటి? మేము ఆ పైన భగవంతుడి దగ్గరకు వెళ్ళిపోతామనా? డోంట్ వరీ, అతను ఊరికే తమాషా చేస్తున్నాడు. ఈ పుర్పురి నగరం మీ త్యాగాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. అతను ఒక్కసారి గనక మనం ఆ టైగర్ ని పట్టుకోగలిగితే ఈ పురుపురి నగరానికి హీరోలం అయిపోతాం. ఒకవేళ ఆ టైగరే మనల్ని పట్టుకున్నట్టయితే మనం దాని పొట్టలోకి వెళ్ళిపోతాం. అరే ఆ టైగర్ మనల్ని ఏం చేస్తుంది? ముందు దాన్ని రానివ్వు. దాన్ని నేను పట్టుకుని ఎలా కొడతానంటే పిడికిలి బిగించి కొడతాను, బొగ్గ మీద బలంగా గుద్దుతాను. ఆ తర్వాత దాన్ని ఎత్తి ఇలా పాడేస్తాను. ఒక్క ఎగురెగిరి దాని గుండెల మీద కూర్చుంటాను. పుర్పురి నగర ప్రజల్ని భయపెట్టినందుకు దానికి బుద్ధి చెప్తాను. కాపాడండి, మోటు త్వరగా ఏదో ఒకటి చెయ్యి. నేనేం చేయను. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జి, గట్టి గట్టిగా అరుద్దాం. కాపాడండి, ఎవరైనా కాపాడండి. లగాయితూ వీళ్ళిద్దరిని చూస్తుంటే టైగర్ ని వీళ్ళిద్దరూ పట్టుకున్నట్లేదు, టైగరే వీళ్ళని పట్టుకున్నట్టుంది. కిందకు దింపండి, మమ్మల్ని కిందకు దింపండి. ఏంటి అలా చూస్తూ నుంచున్నారు? మమ్మల్ని కిందకు దింపండి. ఇక జన్మలో నేను టైగర్ జోలికి వెళ్ళను. అయ్యో, వేటాడాలని అనుకుంటే మనవే వేటగా మారిపోతా. మోటు, నా సహోదరా, నా ప్రాణ స్నేహితుడా, ఈసారి నీకు ఎలాంటి ప్రమాదం జరగదు. నన్ను నమ్ము. చెట్టు మీద నువ్వు సురక్షితంగా కూర్చుని టైగర్ ని పట్టుకోవచ్చు. నా దగ్గర ఫుల్ ప్రూఫ్ ప్లాన్ ఉంది. నేను చెప్పింది అర్థమైంది కదా పత్తులు? నువ్వు ఈ బోన్లో కూర్చుని మేకలాగా అరుస్తూ ఉండు. నిన్ను మేక అనుకుని టైగర్ బోన్లోకి వచ్చి నిన్ను తినేలోగా నువ్వు ఏమాత్రం ఆలస్యం చేయకుండా బోన్లోంచి బయటకు వచ్చి తలుపు వేసేయ్. ఈలోగా చెట్టు మీద కూర్చుని ఉన్న మోటు వెంటనే ఆ తాడు సాయంతో బోను ముందు తలుపుని మూసేస్తాడు. కానీ నేనే ఎందుకు మేకపిల్లని అవ్వాలి? మోటు ఎందుకు కాకూడదు? ఎందుకంటే మోటు కంటే నువ్వే ధైర్యవంతుడివి. ఇక ఊరికే టైం వేస్ట్ చేయకూడదు. టైగర్ కి డిన్నర్ టైం అయింది. నువ్వు దానికి మమ్మల్ని డిన్నర్ గా చేయాలనుకుంటున్నావా? లగాయితూ మా ఉద్దేశం ఏంటంటే టైగర్ కి భోజనానికి టైం అయింది కాబట్టి బయటకు వస్తుంది, ఈ బోన్లో ఇరుక్కుపోతుంది. పతులు, నువ్వు త్వరగా మేకలా అరు. అరే పత్రు, నువ్వు పిల్లిలా కాదు మేకలా అరవాలి. పిల్లిలా అరిస్తే టైగర్ దగ్గరికి రాదు. నాకు భయంతో అరవడమే చేత కావడం లేదు. ఇక మేకలా ఎలా అరవను? పరిగెత్తు. మమ్మల్ని కాపాడండి, కాపాడండి. అయ్యో. కాపాడండి, కాపాడండి. ఆ ఇంట్లో చూద్దాం. మోటు కాపాడు. మర్యాదగా పత్రుని వదిలిపెట్టు. నా స్నేహితుడిని తాకాలని కూడా ప్రయత్నించొద్దు. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? మేం పారిపోతున్నావంటే అది నీకు భయపడి మాత్రం కాదు. పొరపాటు కూడా నా స్నేహితుడి జోలికి రావద్దు. వచ్చావంటే నీ చెవి మెలిపెట్టి తీసుకెళ్లి జూలో పడేస్తాను. మోటు, నోరు మూసుకుని ముందుక్కడి నుంచి పరిగెత్తు, లేదంటే అది నోరు తెరిచేస్తుంది, మన పని అయిపోతుంది. ఓ మై గాడ్, అసలు నేనేం చేస్తున్నాను? సారీ ఫ్రెండ్, సారీ. రారా.
కాపాడండి కాపాడండి స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. టైగర్, అడవి చట్టం మీద ఒట్టేసి చెప్తున్నాను, ఆగు. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. అయ్యమ్మా, ఏమిటిది? నా వైపే వస్తోంది. అద్భుతం చింగన్ సార్, మొత్తానికి మీరు టైగర్ ని పట్టుకున్నారు. టైగర్ చాలా శక్తివంతమైంది, ప్రమాదకరమైంది. కానీ అది ఒక పొరపాటు చేసింది. అది ఏకంగా ఈ చింగంతోనే పెట్టుకుంది. దానికి తెలియదనుకుంటాను. ఈ చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. నేను దానిని ప్రాణాలతో పట్టుకున్నాను, తర్వాత బోన్లో బంధించాను. మీరు పట్టుకున్నారా? అవును, నేనే మీ ప్రాణాలు కూడా కాపాడాను. నేనుండగా ఈ పూర్పురి నగరానికి ఎలాంటి ప్రమాదము రాదు. భయపడకండి, నన్ను చూసి భయపడకండి. నేను మీ స్నేహితుణ్ణి. కానీ అది మా స్నేహితుడు కాదు. అయ్యమ్మా, టైగరు పారిపోడే. వాళ్ళిద్దరు అక్కడేం చేస్తున్నారు? చూద్దాం పద. డాక్టర్ జట్కా, అక్కడ ఏముంది? చదువుతున్నారు. అబ్బే ఏం లేదు, ఏమీ చదవటం లేదు. మీరు వెంటనే టీ కొట్టు బాబాయ్ కొట్టుకు వెళ్ళండి, మేము వచ్చి సమోసాలు కొని పెడతాం. ఇందులో ఏదో తెకమక ఉంది, ముందు అడ్డు తప్పుకోండి. ఓ, అంటే మీరిద్దరూ మా దగ్గర దాయాలనుకుంటున్న రహస్యం ఇదేనా? మేము వచ్చేసాం. నేనే నిన్ను కాపాడా. నేనే కాపాడా. నన్ను వదలండి, నన్ను వదలండి, నన్ను వదలండి. ఏం చేస్తున్నావు? వదలు. నా రోజుల మీద ఒట్టే చెప్తున్నాను, ఇంతవరకు నన్నెవరు ఇంతగా ప్రేమించలేదు. వెంటనే నేను హీరోని అయిపోవాలి. బాణపొట్ట బట్టతల వేసుకుని నువ్వు హీరో ఏంటి? నేనే హీరోని. లగాయితూ నేనే హీరోనవుతాను. గసీటేరాం, హీరోయిన్ నీ పక్కన ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? కాకి ముక్కుకి దొండపండు తగిలించినట్టుగా ఉంటుంది. నేనే హీరోని అవుతాను. నీ పక్కన హీరోయిన్ ఎలా ఉంటుందో తెలుసా? అగ్గిపుల్ల పక్కన అందమైన పిల్ల నిల్చున్నట్టు ఉంటుంది. అయ్యమ్మా, వాట్ ఈస్ దిస్? ద నేమ్ ఈస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. స్టాప్. అయ్యమ్మా, ఇంపాసిబుల్. అసలు ఏం జరుగుతోంది? స్టాప్. వదిలిపెట్టను. అయ్యమ్మా, నన్ను ఎందుకు కొట్టారు? ఎవరు? మీరందరూ నాకు ఆడిషన్ ఇవ్వండి. బాగా పర్ఫార్మ్ చేసిన వాడిని హీరోగా తీసుకుంటాను. హలో ఎవ్రీబడీ. ఈవిడ పేరు మిస్ మోనా, మన సినిమాలో నటించబోయే హీరోయిన్. ఓకే, ఆడిషన్ ప్రారంభిద్దాం. ముందుగా మీలో ఎవరు డాన్స్ బాగా చేస్తారో చూద్దాం. మ్యూజిక్. మిత్రులకు గుడ్ మార్నింగ్, శత్రువులకు బ్యాడ్ మార్నింగ్. అసలైన హీరోని నేను, డాన్ అవబోయే జాను నేను. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కథ నెంబర్ 2.
ఎవరు నువ్వు? మీ సినిమాలో హీరోయిన్ పక్కన హీరో కావాలి కదా, అది ఎవరు ఎవరు ఎవరు? స్మార్ట్ గా ఉండాలి, హ్యాండ్సమ్ గా ఉండాలి, అలా ఉండేది ఎవరు? ఈ జానే జానే జానే. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు కదా. నెంబర్ 2 ఒకరితల్ని కట్టి పెట్టు, మూనాని మూట కట్టు. ఆడిషన్ అయిపోయింది, అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోండి. ఓ, బుద్ధి తక్కువ దద్దమల్లారా, పొగడ్తల్ని పక్కన పెట్టమంటే తాడుని విడిచిపెట్టారేంటి మిమ్మల్ని? వెంటనే హీరోయిన్ ని తీసుకుపదండి, తనకి నేనే హీరో అవుతాను. ఈ షూటింగ్ కూడా నేనే చేస్తాను. నా హీరోయిన్ ని పట్టుకోండి. జాన్ నా హీరోయిన్ ని తీసుకెళ్తుంటే నేను చూస్తూ ఊరుకోను. పోలీస్ పోలీస్. లగాయితూ అతను డాన్ అవ్వాలనుకుంటున్న జాను అతన్ని పట్టుకోవడం కష్టం మాత్రమే కాదు, అసాధ్యం కూడా. ఎవరైతే నా హీరోయిన్ కాపాడి తీసుకొస్తారో వాళ్ళే నా సినిమాలో హీరో అవుతారు. అయితే నేనే. ఎవరైనా పోలీసులు పిలవండి. నువ్వు నన్ను తలుచుకున్నావు, నేను ప్రత్యక్షమయ్యాను. ఈ లోకం అనుకుంటోంది పోలీసులు ఎప్పుడు చివరినే వస్తారని, బట్ చింగం నెవర్ లేట్. మీరిప్పుడు లేట్ గానే వచ్చారు. గూండాలు హీరోయిన్ ని తీసుకెళ్లిపోయారు. అయ్యమ్మా, నేను వస్తున్నాను మోనా బేబీ, నువ్వేం భయపడకు. మోటు త్వరగా ఏదో ఒకటి చెయ్యి, ట్రైన్ వెళ్ళిపోతుంది. నన్నేం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జీ. మోటు, ఈ ట్రాలీ చాలా మెల్లగా వెళుతుంది. ఇంకో ఐడియా ఏదైనా నా చెప్పు. దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది. గసిటేరాం పత్రు, మీరు మోటుని పడుకోబెట్టండి. పడుకోండి. ఏంటి ఏం చేస్తున్నావు పెద్దనయ్యా? మోటు, ఏమైనా సరే వాళ్ళని వదిలిపెట్టకు. మీరేం కంగారు పడకండి, వదలను. కాపాడండి, కాపాడండి. నేను వచ్చేస్తున్నాను. ఇదిగో నీ హీరో వచ్చేస్తున్నాడు. నేను ఇక్కడుండగా నిన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. స్టాప్. ఇది ఆగడం లేదేంటి? ఏయ్ ఆగు! ఇన్ ద నేమ్ ఆఫ్ లా, చట్టం మీద ఒట్టేసి చెప్తున్నాను, ఆగు ఆగు ప్లీజ్. ఇన్స్పెక్టర్ ని చంపేమంటే నీకు పాపం చుట్టుకుంటుంది. అయ్యమ్మా, కాపాడండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అయ్యమ్మా ఆగు. నీ ఇన్స్పెక్టర్ ని నువ్వే చంపేస్తావా ఏంటి? పారిపో చింగం, పారిపో. ఇంతకాలం మమ్మల్ని పరిగెత్తించావు, ఇప్పుడు నువ్వు పరిగెత్తు. మీరేం భయపడకండి, మిమ్మల్ని కాపాడడానికి మీ హీరో వచ్చేస్తున్నాడు. పత్తులు పరిగెత్తు. భయపడకు మోటు, నీ వెనక నేనున్నాను. మోటు, నీ వెనక నేనున్నాను. ఆగకు, పరిగెత్తు. లగాయితో. Yes, yes. కాపాడు, మమ్మల్ని కాపాడు, కాపాడు. హలో,
మోటు పతులు రైల్లో ఇంజిన్ ఉంది కానీ దానికి డ్రైవర్ లేడు. మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. హీరోయిన్ కాపాడతారా లేక నన్ను పట్టుకుంటారా? జాన్, నిన్ను నేను వదిలిపెట్టాను. మోటు పతులు మీరు బతికుంటే చెప్పుకుందాం హాయ్ హాయ్, లేదంటే ఇదే జాన్ ద డాన్ ఆఖరి బాయ్ బాయ్. మొన బేబీ, నేను మీ హీరోని. మిమ్మల్ని ఇప్పుడే కాపాడేస్తాను. లేదు, మేమే నిన్ను కాపాడుతాం. కాపాడండి. ఆపండి, ఇంజన్ని ఆపండి. అయ్యమ్మా, అయ్యా, మోనా బేబీ, మీరు తప్పించుకున్నారా? మీరు చాలా గొప్ప ధైర్యవంతులు. మీరు నన్ను కాపాడారు. ఆ ట్రైన్ ఎలా ఆగింది? దాన్ని అసలు ఎవరు ఆపారు? The name is చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. ఏదోలా బతికి బయటపడ్డాం. మీకేం కానందుకు సంతోషంగా ఉంది. డైరెక్టర్ గారు, ఇప్పుడు మీ సినిమాలో హీరో ఎవరు? నా సినిమాలో హీరో ఇన్స్పెక్టర్ చింగం సారే. ఆయన మా హీరోయిన్ ని చాలా సాహసంతో కాపాడారు. ఏంటి, చింగం గారు కాపాడారా? కష్టమంతా పడింది మేము, హీరో అయ్యేది ఆయన. ఇలా జరగడానికి మేము ఒప్పుకోం. ఈ డైరెక్టర్ కళ్ళు కూడా పట్టుకొని మోసం చేసినందుకు అనుభవిస్తాడు. హీరో గారు కాపాడండి. ద నేమ్ ఇస్ చింగం హీరో. హీరో చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. నేను హీరోనవుతాను. ఇదిగో ఇలాగే షూట్ చేస్తాను. భగవంతుడా కాపాడు. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.